Praise the Lord. Greetings to you all. The matchless name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. Today, those who are celebrating birthdays and wedding days, I wish you many more happy returns of the day. ఈరోజు ప్రత్యేకమైనటువంటి మట్టల ద్వారాన్ని పామ్ సండే వీఆర్ సెలబ్రేటింగ్ 2025. Now we will read Bible in English. The book of St. Matthew, chapter 21, verse 9. Then the multitudes who went before and those who followed cried out, saying, Hosanna to the Son of David. Blessed is he who comes in the name of the Lord. Hosanna in the highest. And from Zechariah, The book of Zechariah, chapter 9, verse 9. Rejoice greatly, daughter Zion, your king comes to you, righteously and victoriously, and lowly. Amen. ఇప్పుడు తెలుగులో నేను చదువుతున్నాను, దయచేసి విందాము. మాథ్యూ మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 1-9 వచనంలో. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుట నున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లియు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను వాహిక పశువు పిల్ల అయినను చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయక ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడిన గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. అదేవిధంగా ఇప్పుడు మనము జకర్యాలో చూసుకుందాం. జకర్యా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై నీ యొద్దకు వచ్చుచున్నాడు. రిజాయిస్ గ్రేట్లీ, డాటర్ ఆఫ్ జాయోన్, యువర్ కింగ్ కమ్స్ టు యూ, రైచస్ అండ్ విక్టోరియస్లీ లవ్లీ. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా బ్రతుకులో మా యొక్క జీవితంలో ఈ యొక్క నూతన దినాన్ని నిన్ను ఆరాధించే దినమున ప్రభా మట్టలాదివారంను సెలబ్రేట్ చేసుకునే కృపను ప్రపంచమందంతటికీ మీరు మాకు దయచేసినందుకని నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా ఈ యొక్క సెలబ్రేషన్ని నాయన ప్రభా నిన్ను ఘనపరచినట్లు నాయన నిన్ను ఆరాధించుచుండగా ప్రభా తండ్రి దేవ దీవెనలు నాయన దిగి వచ్చినట్లు సమస్త మహిమ గంట ప్రభావములు మీకు ఆరోపించుకొని నాయన మీకే నాయన వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్య అద్వితీయ నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము గమనించినట్లయితే మత్తయి సువార్తలో చాలా చక్కగా మనము చూస్తున్నాం. తరువాత యెరూషలేమునకు సమీపించిన ఒలీవ చెట్ల కొండ దగ్గరికి ఉన్న బేత్ఫగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఈ విధంగా చెప్పాడనమాట. ఏమన్నాడు? మీ ఎదుట ఉన్న గ్రామమునకు మీరు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లియు మీకు కనబడును. వాటిని విప్పి నా కొరకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఆమెన్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులకు చెప్తున్నాడు అనమాట. మీరు వెళ్ళి మీ ఎదుట ఉన్నటువంటి గ్రామంలో కట్టబడి ఉన్న గాడిదను దాని పిల్లయు మీరు తోలుకొని రమ్మన్నాడు.
అంటే ఇక్కడ మనము గాడిదను ప్రభు ఎందుకు ఎన్నుకున్నాడంటే, గాడిద శాంతి, సమాధానమునకు సాదృశ్యంగా ఉన్నది. అదే గుర్రం మనం చూసినట్లయితే, ఆ హార్స్ అన్నది రౌద్రమునకు, యుద్ధమునకు సాదృశ్యమైనది. కనుక అటువంటి యుద్ధ పూరితమైనటువంటి వాతావరణాన్ని ప్రభువు ఇష్టపడలేదు. శాంతి, సమాధానమునకు అధిపతి అయినటువంటి యేసు ప్రభువారు ఆయన అంటున్నాడు, ఐ యామ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని అంటున్నాడు. నా సమాధానమును మీకు ఇచ్చుచున్నానన్నాడు. ఇంకా మనం చూసినట్టయితే 23వ కీర్తనలో కూడా ఆయన అంటున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నేను నిన్ను నడిపించుచున్నాను అంటున్నాడు. అనగా ఈ యొక్క పూర్వకమైనటువంటి వాతావరణం కంటే కూడా శాంతికి, సమాధానంకు ప్రభు ఎక్కువ విలువనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ శిష్యులతో అంటున్నాడు, మీరు వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదను, దాని పిల్లని తీసుకొని రండి. అది మీరు తీసుకునేటప్పుడు ఆ యొక్క ఓనర్స్ ఎవరైనా అడిగితే ఇది ప్రభుకు కావాలని మీరు చెప్పమని చెప్పినప్పుడు వారు అదే విధంగా చేస్తారు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారావాహిక పశువునయున్న పశువు పిల్ల అయి ఉన్న చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారితో చెప్పుడి అని అంటున్నాడనమాట. ఇది రిలేటెడ్‌గా మనము ఇంతవరకు కూడా చదువుకున్నాం. ఈ యొక్క గాడిద ఎంతో బరువును అది మోయగలిగినటువంటి జంతువుగా మనము చూస్తున్నాం. ఈ ముందు ప్రీవియస్ డేస్‌లో మనం చూసినట్లయితే గాడిదల మీద పంట పొలాలు పండించిన వారు ఆ యొక్క పొలాలన్నింటినీ కూడా మార్కెట్‌లోనికి వాళ్ళు తీసుకొని వచ్చేటటువంటి వారు. మనుషులు మోయలేనటువంటి భారమును ఆ యొక్క భారవాహిక అయినటువంటి గాడిద మోయగలిగినటువంటిది. అంతేకాకుండా ఇంకా మనము గమనించినట్లయితే ఆహ్, ఆహ్, అనేకమైనటువంటి వస్తువులను, ఇంకా బట్టలు ఉతికేవారు కూడా ఈ యొక్క గాడిదను యూజ్ చేసేటటువంటి వారు ప్రీవియస్ డేస్‌లో. ఎందుకంటే మనిషి చేయలేనటువంటి భారీ అంటే గొప్ప పనులను, బరువైన పనులను ఈ యొక్క గాడిద చేయగలదు. సాత్వికం కలిగినది కనుక దేవుడు ఈ యొక్క గాడిదను తీసుకొని రమ్మన్నాడు. ఈ యొక్క గాడిద కట్టబడి తన యొక్క పిల్లతో కూడా కలిసి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డలైన మనం కూడా ఈ యొక్క శాంతి స్వభావమును మనము కలిగి ఈ యొక్క పిల్లను, కట్టబడి ఉన్న గాడిదను, దాని పిల్లను తోలుకొని రమ్మన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క సన్నిధికి ఈరోజు దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనము సింగిల్‌గా కాకుండా కుటుంబములతో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అంతేకాకుండా ఈ యొక్క గాడిద కట్టబడి ఉన్నది అనగా ఇది అనగా ఊరి మీద అది విడవబడలేదు. ఇంకా కట్టబడి ఉన్నది. కొన్ని కట్టుబాట్లకు, కొన్ని ఆహ్, ఆహ్, దేవుని యొక్క ఆజ్ఞలకు దేవుని యొక్క బిడ్డలైన మనము లోబడి ఉండాలని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇరుకు మార్గంలో మీరు ప్రవేశించుడి అని చెప్పిన విధముగా అనేకమైనటువంటి కట్టుబాట్లకు, దేవుని యొక్క ఆజ్ఞలకు దేవుని బిడ్డలైన మనము లోబడి ఆయన యొక్క సన్నిధికి మనము రావాలని కుటుంబాలతో ఇక్కడ దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అంతేకాకుండా శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ గాడిదయు దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చొండెను. కాబట్టి ఇక్కడ ఈ యొక్క గాడిద మీదకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వాహనంగా దాన్ని చేసుకొని ఎక్కినప్పుడు అక్కడున్నటువంటి వారు తమ యొక్క పై వస్త్రములను ఆయనకు అంటే మర్యాదగా ఆ యొక్క రోడ్డు పైన పరచడం మనం చూస్తున్నాం. ఆ యొక్క గాడిది ఒకప్పుడు ఎన్నిక లేకుండా ఉన్నది. ఎప్పుడైతే యేసు ప్రభువారు దాన్ని దగ్గరికి తీసుకొని దానిపైన ఎక్కినారో అప్పుడు ఆ యొక్క గాడిదకు ఘనత కలిగింది. ఆ యొక్క గాడిద యొక్క ప్రెస్టేజ్ కూడా పెరిగినట్లుగా మనం చూస్తున్నాం. దాని యొక్క మనసు కూడా దాని యొక్క నడక మారినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా దానికి ఘనతను ప్రభువు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన యొక్క బ్రతుకు, మన యొక్క జీవితంలో లో ప్రొఫైల్‌లో మనం ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువును మనకు రక్షకుడిగా,
ప్రభువుగా అంగీకరించినట్లయితే మన యొక్క బ్రతుకును దేవుడు ఇతరులకు ఆశీర్వాదంగా మార్చగలిగినటువంటి సమర్థుడని ఈ యొక్క బైబిల్ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అదేవిధంగా ఇక్కడ రిలేటెడ్ టు మన ఓల్డ్ టెస్టిమెంట్లో జకర్యా గ్రంథంలో కూడా ప్రవచనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, నీ రాజు నీతిపరుడై రక్షణ గలవాడును దీనుడనై నీ యొద్దకు వచ్చుచున్నాడని చెప్తున్నారు. కనుక రిజాయిస్ గ్రేట్లీ డాటర్ ఆఫ్ జాయన్, యువర్ కింగ్ కమ్స్ టు యూ రైచెస్ అండ్ విక్టోరియస్ లవ్లీ అని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఆయన భారావాహికమైనటువంటి గాడిద మీద ఎక్కి ఆయన సియోను కుమార్తెల కొరకు ఆయన వస్తున్నాడు. ఏ విధంగా? రైచెస్ అనగా ఆయన నీతిపరుడై, ఇంకా విక్టోరియస్ ఆయన విజయ పతాకముతో ఆయన విజయారూపుడై మన యొద్దకు వస్తున్నాడని ఈ యొక్క సియోను కుమార్తెలకు చెప్పమంటున్నాడు. కనుక శిష్యులు వెళ్ళి అదే విధంగా యేసుప్రభు వారు చెప్పినట్లు చేసినప్పుడు ప్రభువు ఆ యొక్క గాడిద మీద ప్రయాణం చేసినట్లు మనం చూస్తున్నాం. జనములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, ఆయన వెళ్ళే మార్గం గుండా పరిచినట్లు మనం చూస్తున్నాం. జన సమూహములలో ఆయన ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడిన గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచు ఆయనను స్తుతింపసాగారు. ఈరోజు 2025లో మనము ఈ యొక్క మట్టల ఆదివారంను పామ్ సండేని సెలబ్రేట్ చేసుకునేందుకు దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ యొక్క మట్టలాదివారాన్ని చూడలేక అనేక మంది మన మధ్యలో లేరు, దేవుని దగ్గర ఉంటున్నారు. అయితే ప్రభు అయినటువంటి యెహోవా యేసు ప్రభు వారిని స్తుతించుటకు, ఆయన ఆరాధించుటకు, దావీదు కుమారునికి జయము అని మనం పలుకుటకును, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, దేవునికి స్తోత్రమని ఆయనను గానము చేసి ఆయన హెచ్చించుటకును, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచు మనము హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడానికి దేవుడి యొక్క అవకాశాన్ని, ఈ యొక్క సందర్భమును, ఈ యొక్క దినమును మనకు అనుగ్రహింపచేసినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.